Hello students, welcome back to the session internal treatment of water. So మనము హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్సే ఇంటర్నల్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్. ఓకే, ఇంటర్నల్ అనే టర్మ్ ఎందుకు యూజ్ చేసామంటే మీరు హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా మార్చే ప్రాసెస్లో ఆ వాటర్ని బాయిలర్ లోపలికి తీసుకున్న తరువాత మీరు ఈ ప్రాసెస్ చేస్తే, అంటే హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ చేస్తే ఆ ప్రాసెస్సే ఇంటర్నల్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్. దీన్ని నేను ఫస్ట్ పాయింట్లో రాశాను. ఇట్ ఈస్ కండక్టెడ్ ఇన్సైడ్ ద బాయిలర్. అంటే బాయిలర్లోకి వాటర్ తీసుకున్న తరువాత అప్పుడు ఆ వాటర్లో ఉండే హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ మనం రిమూవ్ చేస్తాం. సో దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ ట్రీట్మెంట్. ఇంటర్నల్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ the hardness causing salts are removed from the water after it is filled in the boiler. So that is the simplest definition. Then in the internal treatment of water, it is conducted by the conversion of hardness causing salts into more dissolved form by adding proper reagents, or the second method may be scale forming salts are converted into easily removable sludges. అంటే మీరు ఇంటర్నల్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ మీరు చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ని మీరు డిజాల్వ్డ్ ఫామ్లోకి మార్చేస్తారు. ఇక్కడ చూడండి, హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ని మీరు ఏం చేస్తారంటే డిజాల్వ్డ్ ఫామ్లోకి మార్చేస్తారు. దీనివల్ల మనకు స్కేల్స్ ఫామ్ కావు, ఓకేనంటే బాయిలర్ ట్రబుల్స్ రావు, రైట్? సో ఇలా మీరు చేయడానికి మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు యాడ్ ప్రాపర్ రియేజెంట్. అంటే ఆ బాయిలర్ వాటర్కి ఏదైనా కెమికల్ మీరు యాడ్ చేస్తే ఆ కెమికలే ఇక్కడ రియేజెంట్, ఓకేనా? సో ఈ కెమికల్స్ వల్ల, ఈ రియేజెంట్స్ వల్ల హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ కరగనటువంటి ఇన్సాల్యుబుల్ హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ కరిగే, అంటే సాల్యుబుల్ సాల్ట్స్గా మారిపోతాయి, ఓకేనా? సో దీనివల్ల స్కేల్స్ ఫామ్ కావు, బాయిలర్ ట్రబుల్స్ రావు, ఓకేనా? హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా డిక్రీజ్ అవుతుంది. దీనివల్ల బాయిలర్ ప్రాపర్గా వర్క్ అవుతుంది, స్టీమ్ బాగా ప్రొడ్యూస్ చేస్తుంది, రైట్ అండి? దెన్ ఇంకొక ఆప్షన్ మీకు ఉంది, అదేంటంటే కన్వర్షన్ ఆఫ్ స్కేల్ ఫార్మింగ్ సాల్ట్స్ ఇంటూ ఈజీలీ రిమూవబుల్ స్లడ్జెస్. సో స్కేల్ ఫార్మింగ్ సాల్ట్స్ ఉన్నాయి బాయిలర్లో, స్కేల్స్ స్లడ్జెస్లో, ఈ టూ ప్రిసిపిటేట్స్లో స్లడ్జెస్ని మనం చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో కాబట్టి మనము ఈ స్కేల్ ఫార్మింగ్ సాల్ట్స్ని స్లడ్జెస్గా కన్వర్ట్ చేస్తాం. స్లడ్జెస్ని మనము ఈజీగా బ్లోడౌన్ ఆపరేషన్తో మనం రిమూవ్ చేస్తాం. సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్నల్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్, రైట్ అండి? మీకు అర్థమైంది, సింపుల్ ఇది. దెన్ ఫస్ట్ మెథడ్, వాట్ ఆర్ ద మెథడ్స్ అవైలబుల్ ఇన్ ఇంటర్నల్ ట్రీట్మెంట్ అంటే, సో ఫస్ట్ మెథడ్ కొల్లాయిడల్ కండిషనింగ్. కొల్లాయిడల్ కండిషనింగ్ ఏం చేస్తాం సార్ కొల్లాయిడల్ కండిషనింగ్లో అంటే, ఈ కొల్లాయిడల్ కండిషనింగ్ అనేది లో ప్రెషర్ బాయిలర్స్లో మనం క్యారీ అవుట్ చేస్తాం, ఓకేనా? సో అంటే లో ప్రెషర్ బాయిలర్ అంటే ఆ బాయిలర్లో రిలీజ్ అయ్యే స్టీమ్కి అంత ఎక్కువ ప్రెషర్ ఉండదు, అంటే లో ప్రెషర్ బాయిలర్స్ అని అంటాం దాన్ని. సో ఈ లో ప్రెషర్ బాయిలర్స్లో మనం ఏం చేస్తామంటే ఆ బాయిలర్ వాటర్కి మీరు కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ యాడ్ చేస్తారు. అవి అగార్ అగార్ అవ్వచ్చు, లేదు కెరోసిన్ అవ్వచ్చు, లేదు టానిన్స్ అవ్వచ్చు, ఓకేనా? అగార్ అగార్ అయినా యాడ్ చేయండి, లేదు కెరోసిన్ అయినా యాడ్ చేయండి, లేదు టానిన్స్ అయినా యాడ్ చేయండి. ఈ రిక్విజిట్ అమౌంట్ ఆఫ్ ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ని మీరు యాడ్ చేయండి. ఇవి ఆర్గానిక్ కాంపౌండ్స్. సో ఎప్పుడైతే ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ని మీరు యాడ్ చేస్తారో అప్పుడు ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆ బాయిలర్ వాటర్లో ఉండే స్కేల్ ఫార్మింగ్ ప్రిసిపిటేట్స్తో బైండ్ అయ్యి, అటాచ్ అయ్యి, ఆ స్కేల్ ఫార్మింగ్ ప్రిసిపిటేట్స్ని సాఫ్ట్ లూజ్ నాన్ స్టిక్కీ ప్రిసిపిటేట్స్గా కన్వర్ట్ చేస్తాయి. ఇలా సాఫ్ట్ లూజ్ నాన్ స్టిక్కీ ప్రిసిపిటేట్స్ని మనము బ్లో డౌన్ ఆపరేషన్ ద్వారా మనం బాయిలర్ నుంచి దాన్ని మనం తీసేస్తాము. వీఆర్ గోయింగ్ టు రిమూవ్ ద సాఫ్ట్ లూజ్ నాన్ స్టిక్కీ ప్రిసిపిటేట్స్ బై క్యారీయింగ్ అవుట్ బ్లో డౌన్ ఆపరేషన్, ఓకే? సో దట్ ఈస్ ద కొల్లాయిడల్ కండిషనింగ్, ఓకేనండి? దెన్ సెకండ్ మెథడ్ ఇంటర్నల్ ట్రీట్మెంట్లో సెకండ్ మెథడ్ పాస్పేట్ కండిషన్. ఇక్కడ చూడండి ఏం చేస్తామని, ఇన్ హై ప్రెషర్ బాయిలర్స్ sodium phosphate, a reagent called sodium phosphate is added to boiler water. So by adding sodium phosphate, this sodium phosphate will is going to attack the hardness causing salt like calcium chloride and converts the calcium chloride scale into calcium phosphate sludge. Okay, we are going to write the equation, okay nandi? So మీరు బాయిలర్లో కాల్షియం క్లోరైడ్ పాస్పేట్ కండిషనింగ్ ఏ సాల్ట్స్ రిమూవ్ చేస్తుందంటే క్లోరైడ్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. ఫర్ ఎగ్జాంపుల్ CaCl2, కాల్షియం క్లోరైడ్. యాక్చువల్గా కాల్షియం క్లోరైడ్ హార్డ్నెస్ కాజ్ చేస్తుంది,
ఇది స్కేల్గా కూడా డిపాజిట్ అవుతుంది. ఓకేనా, నేను ఇక్కడ ఏం రాస్తానంటే స్కేల్ ఫార్మింగ్, నేను ఇక్కడ స్కేల్ ఫార్మింగ్ సాల్ట్ అని రాశాను. ఓకేనా అండి, ప్లస్ ప్లస్ దీన్ని మనము ఇది బాయిలర్ వాటర్లో ఉంది, దీన్ని నేను సోడియం పాస్పేట్తో రియాక్ట్ చేయించాను. అంటే ఆ బాయిలర్ వాటర్కి సోడియం పాస్పేట్, ట్రైసోడియం పాస్పేట్ అంటాం. ఓకేనా, ట్రైసోడియం పాస్పేట్ యాడ్ చేశాను. ఈ సోడియం పాస్పేట్ ఏం చేస్తుందంటే కాల్షియం క్లోరైడ్ స్కేల్ ఫార్మింగ్ సాల్ట్తో రియాక్ట్ అయ్యి అది సోడియం క్లోరైడ్ని కాల్షియం పాస్పేట్ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా, సో కాల్షియం పాస్పేట్ CA3PO4 ట్వైస్ ప్లస్ సోడియం క్లోరైడ్ కూడా రిలీజ్ అవుతుంది. ఓకేనా, యాక్చువల్గా కాల్షియం పాస్పేట్ ఏంటంటే లూజ్ ప్రిసిపిటేట్, ఓకేనండి, లూజ్ ప్రిసిపిటేట్. కాల్షియం పాస్పేట్ ఈజ్ అ లూజ్ ప్రిసిపిటేట్, దీన్నే మనం స్లడ్జ్ అని అంటాం. ఓకేనా, సో స్లడ్జ్ని మనము ఈజీగా రిమూవ్ చేయొచ్చు. స్లడ్జ్ ఈజ్ ఈజీలీ రిమూవబుల్ వెన్ కంపేర్డ్ విత్ స్కేల్స్, ఈజీలీ రిమూవబుల్. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనము ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకుందామండి. 3CaCl2 ప్లస్ మనకి ఇక్కడ 6NaCl అవుతుంది. ఓకేనా, ఇక్కడ 2. ఓకే, రైట్. సో స్కేల్ ఫార్మింగ్ సాల్ట్స్ అయినటువంటి కాల్షియం క్లోరైడ్స్ని మనము ట్రైసోడియం పాస్పేట్ అనే ఒక కెమికల్ రియేజెంట్ యాడ్ చేస్తే ఈ కాల్షియం క్లోరైడ్ స్కేల్ కాస్త కాల్షియం పాస్పేట్ స్లడ్జ్గా మారిపోతుంది. ఈ స్లడ్జ్ని మనము ఈజీగా రిమూవ్ చేసేయచ్చు అండ్ సోడియం క్లోరైడ్గా రిలీజ్ చేస్తుంది. సో ఇదే మనకు సెకండ్ మెథడ్, పాస్పేట్ కండిషనింగ్. దీంతో పాటు అంటే నా ఉద్దేశం ఇక్కడ ట్రైసోడియం పాస్పేట్తో పాటు ఇంకా చాలా రియేజెంట్స్ యాడ్ చేయొచ్చు మనము. అదేంటంటే ఇక్కడ మీరు కావాలనుకుంటే ఈ పాస్పేట్ కండిషనింగ్లో మీరు సోడియం డైసోడియం హైడ్రోజన్ పాస్పేట్ యూస్ చేయొచ్చు మీరు, లేదు మీ దగ్గర ఉండే సోడియం డైహైడ్రోజన్ పాస్పేట్ యూస్ చేయొచ్చు మీరు ఈ పాస్పేట్ కండిషనింగ్కి. లేదు థర్డ్ ఇందాక మనం యూస్ చేసామండి ట్రైసోడియం పాస్పేట్, దీన్ని కూడా మీరు యూస్ చేయొచ్చు. ఓకేనా, మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి పాస్పేట్ కండిషనింగ్లో. డైసోడియం హైడ్రోజన్ పాస్పేట్ అయినా యాడ్ చేయండి సో దట్ స్కేల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ స్లడ్జెస్, ఈజీలీ రిమూవబుల్ స్లడ్జెస్. ఆర్ యూ మే యాడ్ సోడియం డైహైడ్రోజన్ పాస్పేట్, ఆర్ యూ హ్యావ్ అనదర్ ఆప్షన్ యూసేజ్ ఆఫ్ ట్రైసోడియం పాస్పేట్. ఇలా మీరు పాస్పేట్ కండిషనింగ్ చేస్తారు. ఓకేనా, దెన్ మనము ఫోర్త్ ఇంటర్నల్ ట్రీట్మెంట్ మెథడ్కి వెళ్దాం. అదే కాల్గన్ కండిషనింగ్. సో కాల్గన్ కెమికల్ నేమ్ ఏంటంటే సోడియం hexametaphosphate is known as colgan. It is added to boiler water. So sodium hexametaphosphate is called as colgan. So when this chemical is added to boiler water, it will precipitate calcium sulfate scales into soluble ionic form. అంటే కాల్గన్ మీరు యాడ్ చేశారంటే కాల్షియం సల్ఫేట్ స్కేల్స్ మనకు స్లడ్జెస్గా మారిపోతాయి. ఓకేనా, సో ఆ రియాక్షన్ మనం చూద్దాము. సో సోడియం హెగ్జామెటాఫాస్ఫేట్ ఇలా రాసుకుంటామండి, Na2 Na4 PO3 6. సో దిస్ ఈస్ కాల్గన్, సోడియం హెగ్జామెటాఫాస్ఫేట్. ఓకే, సో సోడియం హెగ్జామెటాఫాస్ఫేట్ మీరు బాయిలర్ వాటర్కి యాడ్ చేస్తే ఇది డిసోసియేట్ అవుతుంది. సో 2 సోడియం అయాన్స్గా డిసోసియేట్ అవుతుంది, ప్లస్ ఒక యానియాన్ ఇస్తుంది, అది Na4P6O18 2-. ఇది ఒక కాంప్లెక్సింగ్ యానియాన్, Na4P6O18 2-, చార్జ్ 2- అండి, ఇది యానియాన్. ఈ యానియానే మెయిన్ అండి మనకు. ఈ యానియాన్ ఏం చేస్తుందంటే యానియాన్ నెగిటివ్ చార్జ్ ఉంది కాబట్టి యానియాన్. ఓకే, సో వాటర్లో ఉండే బాయిలర్ వాటర్లో ఉండే కాల్షియం సల్ఫేట్ స్కేల్ ఫార్మింగ్ సాల్ట్తో రియాక్ట్ అవుతుంది. చూడండి, CaSO4 ప్లస్ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, Na4P6O18 టేకన్ 2- గివెన్ రైస్ టు మీకు సోడియం మెటల్ ప్లేస్లో కాల్షియం మెటల్ ఎంటర్ అవుతుంది. ఓకేనా, సో మీకు కాల్షియం సల్ఫేట్ కాస్త ఎలా మారిపోతుందంటే Ca2P6O18 చార్జ్ 2- ప్లస్ దీంతోపాటు సోడియం సల్ఫేట్ రిలీజ్ అవుతుంది వాటర్లోకి, Na2SO4. ఓకేనా, సో ఇలా వచ్చిన Ca2P6O18 2- ఏంటంటే యాక్చువల్గా సాల్యుబుల్ కాంప్లెక్స్ అయాన్.
బిఫోర్ ఈ ట్రీట్మెంట్కి ముందు యాక్చువల్గా అదేంటండి స్కేల్. ఓకేనా, ఇక్కడ 2 రాద్దాము. ఓకే, సో ట్రీట్మెంట్కి ముందు కాల్షియం సల్ఫేటు స్కేల్ని ఫామ్ చేసే ఛాన్స్ ఉంది ఆ బాయిలర్లో. బట్ ఇది స్కేల్ని ఫామ్ చేయకుండా మనం దాన్ని సాల్యుబుల్ కాంప్లెక్స్ అయాన్గా కన్వర్ట్ చేసేసాము. సో దీనివల్ల స్కేల్స్ ఫామ్ కాదు. అట్ ది సేమ్ టైం హార్డ్నెస్ కూడా తగ్గిపోతుంది. సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం కాజెస్ పర్మనెంట్ హార్డ్నెస్. ఓకేనండి. సో ఈ యానయాన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇట్ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ ద కాల్గన్. ఓకే, సో ఈ విధంగా మీరు కాల్గన్ కండిషనింగ్లో కాల్షియం సల్ఫేట్ స్కేల్స్ని ఈజీగా రిమూవ్ చేయగలిగే, లేదు సాల్యుబుల్ ఫామ్లో ఉండే కాంప్లెక్స్ అయాన్గా మీరు మార్చేస్తారు. దీనివల్ల స్కేల్స్ ఫామ్ కావు, హార్డ్నెస్ తగ్గిపోతుంది, బాయిలర్ చాలా నీట్గా స్టీమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ వన్ మెథడ్ ఆఫ్ ఇంటర్నల్ ట్రీట్మెంట్. యాక్చువల్లీ ఇట్ ఈస్ థర్డ్ మెథడ్. ఓకేనా, దెన్ ఫోర్త్ మెథడ్కి వెళ్దామండి. ఫోర్త్ మెథడ్ ఏంటంటే కార్బోనేట్ కండిషనింగ్. సో పేరులో ఉంది కార్బోనేట్ కండిషనింగ్. సో కార్బోనేట్ కండిషనింగ్లో మనం యాడ్ చేసే రియేజెంట్ సోడియం కార్బోనేట్. సో సోడియం కార్బోనేట్ని బాయిలర్ వాటర్కి యాడ్ చేయండి. ఇలా యాడ్ చేస్తే అది స్కేల్ ఫార్మింగ్ సాల్ట్స్ని స్లడ్జెస్గా మార్చేస్తుంది. సో మనము యాజ్ యూజువల్ కాల్షియం సల్ఫేట్ స్కేల్ తీసుకుందాం. ఆ బాయిలర్ వాటర్లో కాల్షియం సల్ఫేట్ ఉంది. ఓకేనా, ఇది స్కేల్ ఫామ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని రిమూవ్ చేయాలి మనం. సో మనము సోడియం కార్బోనేట్ Na2CO3ని మనం యాడ్ చేసాం. ఇలా యాడ్ చేసినప్పుడు కాల్షియం సల్ఫేట్ సోడియం కార్బోనేట్ గివెన్ రైస్ టు కాల్షియం కార్బోనేట్గా మారిపోతుంది ప్రిసిపిటేట్గా, ప్లస్ Na2SO4 సోడియం సల్ఫేట్గా రిలీజ్ అవుతుంది. కాల్షియం సల్ఫేట్ యాక్చువల్గా స్కేల్ ఫార్మింగ్ సాల్ట్, బట్ కాల్షియం కార్బోనేట్ స్కేల్ కాదు, ఇది ఈజీగా రిమూవ్ చేయగలిగే స్లడ్జ్ అండి. ఓకేనా, సో అదే మనకు కార్బోనేట్ కండిషనింగ్, రైట్. అండ్ లాస్ట్ అండి ట్రీట్మెంట్ విత్ సోడియం అల్యూమినేట్. అంటే మనము సోడియం అల్యూమినేట్ అనే కెమికల్ యాడ్ చేసి హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ని, లేదు స్కేల్ ఫార్మింగ్ సాల్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గిస్తాము. దీనివల్ల బాయిలర్ బాగా వర్క్ అవుతుంది. ఓకేనా, సో సోడియం అల్యూమినేట్ నేను రాస్తున్నాను. సోడియం అల్యూమినేట్ NaAlO2, ఇది సోడియం అల్యూమినేట్ అండి, NaAlO2. దీన్ని మీరు వాటర్కి యాడ్ చేశారు, బాయిలర్ వాటర్కి యాడ్ చేశారు, 2H2O గివెన్ రైస్ టు మీకు ఏది వస్తుందంటే అల్యూమినియం హైడ్రాక్సైడ్ వస్తుంది. ఇది ప్రిసిపిటేట్ అండి, ప్లస్ అల్యూమినియం హైడ్రాక్సైడ్తో పాటు మీకు సోడియం హైడ్రాక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంది. ఓకేనా, సో అల్యూమినియం హైడ్రాక్సైడ్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్. దెన్ ఇలా వచ్చిన సోడియం హైడ్రాక్సైడ్ ఏం చేస్తుందంటే ఆ బాయిలర్ వాటర్లో మెగ్నీషియం క్లోరైడ్ లాంటి స్కేల్ ఫార్మింగ్ సాల్ట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తారు కాల్షియం క్లోరైడ్తో పాటు మెగ్నీషియం క్లోరైడ్. సో మెగ్నీషియం క్లోరైడ్ లాంటి స్కేల్ ఫార్మింగ్ సాల్ట్స్ ఉంటే అదేం చేస్తుందంటే ఈ సోడియం హైడ్రాక్సైడ్ మెగ్నీషియం క్లోరైడ్ లాంటి స్కేల్ ఫార్మింగ్ సాల్ట్స్ని మెగ్నీషియం హైడ్రాక్సైడ్ స్లడ్జెస్గా మార్చేస్తుంది. MgCl2 ప్లస్ 2NaOH గివెన్ రైస్ టు MgOH ట్వైస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ప్లస్ మీకు సోడియం క్లోరైడ్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఇలా రిలీజ్ అయిన అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఒక ప్రిసిపిటేట్ రిలీజ్ అయింది ఏమండి, అండ్ అట్ ది సేమ్ టైం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ లాంటి ప్రిసిపిటేట్స్ రిలీజ్ అయినాయి. ఇవన్నీ కూడా ఈ 2 ప్రిసిపిటేట్స్ యాక్చువల్గా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ సాఫ్ట్ ప్రిసిపిటేట్స్ మనం జెలాటిన్ అంటాం. ఓకేనా, ఈ సాఫ్ట్ జెలాటిన్ ప్రిసిపిటేట్స్ ఏం చేస్తాయంటే బాయిలర్ వాటర్లో మనకు కొల్లాయిడల్ ఇంప్యూరిటీస్ ఉన్నా, ఓకేనండి, అట్ ద సేమ్ టైం సస్పెండెడ్ పార్టికల్స్ ఉన్నా, లేదు ఆ వాటర్లో ఆయిల్ ఇంప్యూరిటీస్ ఉన్నా, శాండ్ ఇంప్యూరిటీస్ ఉన్నా, ఈ ఇంప్యూరిటీస్ని అంతా కూడా ఈ అల్యూమినియం హైడ్రాక్సైడ్ అండ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ప్రిసిపిటేట్స్ ట్రాప్ చేసేస్తాయి, పట్టుకునేస్తాయి గట్టిగా. సో ట్రాప్ చేసేసి నీట్గా మనకు ఆ బాయిలర్లో బాటంలోకి సెటిల్ అయిపోతాయి. దీన్ని మనం బ్లోడౌన్ ఆపరేషన్ ద్వారా తీసేస్తాం. సో లైక్ దిస్ వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ the scale forming magnesium chloride into easily removable hydroxide sludges by treating with sodium aluminate. So these are the 5 methods of internal treatment. So first method colloidal conditioning, second method phosphate conditioning, third method colgan conditioning, fourth method carbonate conditioning, fifth method treatment with sodium aluminate. So ఏ మెథడ్ అయినా, ఏ ఇంటర్నల్ మెథడ్ అయినా మనం ఫాలో అయ్యే ప్రిన్సిపల్ రెండు ప్రిన్సిపల్స్ అండి. అదేంటంటే మీరు బాయిలర్లోకి వాటర్ తీసుకోండి, ఇంటర్నల్ ట్రీట్మెంట్లో తీసుకున్న తర్వాత ఆ వాటర్లో మీరు కొన్ని కెమికల్స్ యాడ్ చేయండి, కొన్ని రియేజెంట్స్ యాడ్ చేయండి. ఇలా మీరు రియేజెంట్స్ యాడ్ చేయడం వల్ల స్కేల్ ఫార్మింగ్ సాల్ట్స్ ఆ బాయిలర్ వాటర్లో ఉంటే అవి స్లడ్జెస్గా మారిపోతాయి. స్లడ్జెస్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు స్కేల్స్ కన్నా. ఓకేనా, లేదు మీకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే
ఇలా స్కేల్ ఫార్మింగ్ సాల్ట్సే హార్డ్నెస్ని కూడా కాజ్ చేస్తాయి కాబట్టి హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ని మీరు వాటిని కొన్ని కెమికల్స్ యాడ్ చేయండి, రీఏజెంట్స్ యాడ్ చేయండి. ఈ రీఏజెంట్స్ యాడ్ చేయడం వల్ల హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ కాస్త డిజాల్వ్డ్ ఫామ్లోకి వెళ్ళిపోతాయి, డిజాల్వ్ అయిపోతాయి, ఆ వాటర్లో బాగా కరిగిపోతాయి ఈ రీఏజెంట్స్ యాడ్ చేస్తే. సో కాబట్టి మీకు ఎటువంటి బాయిలర్ ట్రబుల్ రాదు. సో ఈ విధంగా మీరు స్టీమ్ని చాలా ప్రాపర్గా ప్రొడ్యూస్ చేయగలుగుతారు బాయిలర్ నుంచి, ఫ్యూయల్ని బర్న్ చేసి. అట్ ద సేమ్ టైం స్టీమ్ బాగా వస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కూడా ఆ పవర్ ప్లాంట్ చాలా ఎఫెక్టివ్గా ప్రొడ్యూస్ చేస్తుంది ఆ వాటర్ని యూస్ చేసి, అటువంటి సాఫ్ట్ వాటర్ని యూస్ చేసి. సో దట్స్ అబౌట్ దిస్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.